నమస్కారం. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కాశీ, ప్రయాగ్రాజ్ అలాగే గయా. సో ఈ ప్యాకేజ్‌లో ఏంటి అంటే చాలామంది 9 రాత్రులు నిద్రపోవాలి కాశీలో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అదొక సెంటిమెంట్‌గా కూడా ఉంటూ ఉంటుంది. సో ప్రేక్షకులకు, అభిమానులకు, యాత్రికులకు ఉండే ఆ కోరికను దీంట్లో వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారనమాట. సో దీంట్లో భాగంగా కాశీ, ప్రయాగ్రాజ్, గయా ఈ 3 ఒకటే ప్యాకేజ్‌లో అందిస్తోంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి దీనికి ఎన్ని రోజులు కేటాయించాలి? 9 రోజులు ఉండాలి అనుకునే వాళ్ళకు ఓకే. కొంతమంది 1, 2 రోజులే ఉంటాము, మా బడ్జెట్ చాలా తక్కువగా ఉంది, కస్టమైజ్డ్‌గా కావాలి మాకు, ఇలా రకరకాలుగా ఒపీనియన్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళకి తగ్గట్టుగా కూడా ఈ ప్యాకేజ్ అందుబాటులో ఉంటుందా? సో అవన్నీ డీటెయిల్స్ మాట్లాడదాం. మనతో పాటు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. నమస్కారం అండి జశ్వంత్ గారు. నమస్తే అండి. నేను చెప్పినట్టు ఇప్పుడు చాలామంది కాశీలో 9 రాత్రులు నిద్ర చేస్తే మంచిది అని అనుకుంటూ ఉంటారు. ఆ నేపథ్యం ఏంటి అసలు? ఎందుకు అనుకుంటూ ఉంటారు? ఒకటి, ఈ 3 కాశీ, ప్రయాగ్రాజ్, గయా ఒకటే ప్యాకేజ్లో తీసుకురావాలి అనే దానికి వెనుక ఉద్దేశం ఏంటి? ఎన్ని రోజులు కేటాయించాల్సి ఉంటుంది? అలా కాకుండా 9 రోజులు అనుకునే వాళ్ళకి ఓకే. అలా కాకుండా కస్టమైజ్డ్గా మా దగ్గర చాలా తక్కువ టైం ఉంది, బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంది, జస్ట్ ఇలా వెళ్ళి మేము విజిట్ చేసుకొని వచ్చేయాలి అని చెప్పి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు ప్రత్యేకమైన ప్యాకేజ్లు ఏమైనా ఉన్నాయా? మీరు అన్నట్టుగా అండి, కాశీ వెళ్ళి 9 నిద్రలండి. సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం 9 నిద్రల కంటే ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చిందనుకోండి, కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు కనుక సో ఈ ప్యాకేజ్ అనేది కాలక్రమేణా తగ్గిపోతూ ఇప్పుడు 9 నిద్రల స్టే అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువు కూడా కాశీ వెళ్ళిన తర్వాత మరణానంతరం అక్కడే మరణం వచ్చేంత వరకు కూడా అక్కడే ఉండిపోవాలనే ఉద్దేశంతో ముందు వెళ్ళి ఆగిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు కనుక సో అక్కడికి వెళ్ళి 9 నిద్రలు చేస్తే కూడా ఆ పుణ్య ఫలితం అనేది వస్తుంది. సో దానివల్ల ప్రతి ఒక్క హిందువు కూడా కాశీకి వెళ్ళి కనీసం జీవితకాలంలో ఒక్కసారైనా సరే 9 నిద్రలు అక్కడ చేయాలని చెప్పి అనుకుంటారనమాట. సో వాళ్ళందరి కోసము ఈ 9 nights 10 days, సో 9 నిద్రలు కూడా కాశీలోనే స్టే ఉంటారు. సో 9 నిద్రలు కాశీలో స్టే చేసి అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ టెంపుల్స్, ప్రయాగరాజ్ కానివ్వండి, లేకపోతే గయా, అక్కడే ఉన్నటువంటి అయోధ్య, ఇంకా కాశీలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్, అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు, వీటన్నిటినీ కూడా ఏంటంటే ఒక 10 రోజుల టూర్ షెడ్యూల్ అనేది ప్లాన్ చేయడం జరిగిందనమాట. ఇందులో మనం షెడ్యూల్ పరంగా చూసుకుంటే ఫస్ట్ మనం ఫ్లైట్ వచ్చేసేసి వారణాసి వరకు అండి. వారణాసి ఎయిర్పోర్ట్, కాశీ ఎయిర్పోర్ట్కి మనం ఆన్వర్డ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత మొదటి రోజు ఎక్కడికి ప్రోగ్రామ్ ఏమి ఉండదండి, లాంగ్ జర్నీస్ చేసి ఉంటారు. అలాగే ఈ 9 నిద్రల టూర్ అనగానే ఆల్మోస్ట్ అందరూ కూడా పెద్దవాళ్ళు వస్తారు కనుక సో మనం చాలా లీజర్గా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మొదటి రోజు వారణాసి రీచ్ అయిన తర్వాత వారణాసిలో స్టే ఉండి ఆ రోజు అక్కడ రెస్ట్ తీసుకొని దాని సెకండ్ డే మనం అక్కడి నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళి ప్రయాగ్రాజ్లో చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే ప్రయాగ్రాజ్ వెళ్ళిన తర్వాత గంగా, యమున, సరస్వతి 3 నదుల సంగమం ఉంటుందండి. సో ఆ సంగంలోకి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ చేయాల్సినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు, వేణీదానం పూజ, సంకల్పం, ప్రాయశ్చిత్తము, సో అక్కడ చేయాల్సినటువంటి గంగ పూజ, ఇవన్నీ కూడా చేయడానికి కావాల్సినంత టైం తీసుకొని అక్కడ ఉన్నటువంటి తెలుగు పూజారులతో ఈ పూజలన్నీ కూడా చేయించుకొని ఇంకా అక్కడ చూడాల్సినటువంటి బడా హనుమాన్ టెంపుల్, మాధవేశ్వరి శక్తిపీఠం కూడా కవర్ చేసుకొని ఆ రోజు సాయంకాలానికి తిరిగి మళ్ళీ మనం వారణాసికి వచ్చేస్తాం. సో ఈ విధంగా ప్రతిరోజు మనం మార్నింగ్ వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చేలాగా ఈ ప్రోగ్రామ్ అనేది ప్లానింగ్ ఉంటుందన్నమాట. సో సెకండ్ డే ప్రయాగ్రాజ్ వెళ్ళి వస్తారు. థర్డ్ డే వచ్చేసేసి కాశీలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్, కాల్భైరవ్ టెంపుల్, దుర్గా టెంపుల్, సంకటమోచన్ మందిర్, తర్వాత బిర్లా మందిర్, వ్యాసకాశి, సారనాథ్, ఇలాగా కాశీలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటాము. దాని తర్వాత ఒక రోజు పూర్తిగా, అంటే మనం ఈ ప్రోగ్రామ్ అనేది కార్తీక మాసానికి సంబంధించి కార్తీక పౌర్ణమి స్పెషల్ ప్యాకేజ్ కనుక ఒక పూర్తి రోజు కార్తీక పౌర్ణమికి సంబంధించి మనము కేటాయించడం జరుగుతుందన్నమాట. ఆ రోజు కాశీలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్, కాశీ విశ్వనాథ్ మందిర్, అన్నపూర్ణ టెంపుల్, విశాలాక్షి టెంపుల్ అన్నీ కూడా కవర్ చేసుకొని సాయంకాలం జరిగేటువంటి మహాహారతి చూడటానికి కావాల్సినంత టైం అనేది మనం కేటాయించడం జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత ఒక రోజు పక్కనే ఉన్నటువంటి వింధ్యావాహిని అమ్మవారి టెంపుల్, అలాగే సీతమ్మవారు భూములకు కుంగిపోయినటువంటి ప్రదేశం అనమాట. సో ఈ 2 టెంపుల్స్ కూడా చూసుకొనేసేసి రిటర్న్ బ్యాక్ మళ్ళీ మనం వారణాసికి వచ్చేస్తాం. తర్వాత ఒక రోజు పూర్తిగా కాశీలో చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించి ఎలా అంటే అండి, 12ంటికి మణికర్ణిక ఘాట్ స్నానం ఉంటుంది. సో దానికి ముందు 5 ఘాట్లలో స్నానం ఉంటుంది అనమాట. సో ఈ 5 ఘాట్లలో స్నానము, మణికర్ణిక ఘాట్ స్నానము, సాయంకాలం వచ్చేసేసి మళ్ళీ ఇంకొకసారి గంగాహారతికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే అక్కడ ఉన్నటువంటి 64 ఘాట్స్ కూడా విజిట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట బోర్డు ద్వారా. సో అలాగా ఒక రోజు పూర్తిగా మనం కాశీలో కేటాయిస్తాం.
దాని తర్వాత ఒకరోజు మనము అయోధ్య వెళ్ళి అయోధ్య రామ మందిరము, అక్కడ ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్, సరయూ నది సందర్శించుకొని రిటర్న్ బ్యాక్ మళ్ళీ మనం వారణాసి వచ్చేస్తాం. దాని తర్వాత ఒకరోజు పూర్తిగా కాశీ అనగానే మనకు ఫేమస్ కాశీ షాపింగ్ అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సారీ మార్కెట్ అలా ఉంటుంది. సో కాబట్టి బెనారస్ సిల్క్ చాలా ఫేమస్ కనుక ఒక పూర్తి రోజు మనం షాపింగ్ అనేది కేటాయించడం జరుగుతుంది అనమాట, ఫ్రీ టైము. దాని తర్వాత 9వ రోజు మనం గయా వెళ్ళి గయాలో చూడాల్సినటువంటి టెంపుల్ విష్ణుపాదం టెంపుల్, అక్కడ చేయాల్సినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు, పక్కనే ఉన్నటువంటి మంగళగౌరి శక్తిపీఠము, అలాగే బుద్ధగయ, బుద్ధుడికి అక్కడైతే జ్ఞానోదయం జరిగిందో బుద్ధగయ మెయిన్ టెంపుల్ కూడా దర్శించుకొని రిటర్న్ బ్యాక్ మనం వారణాసికి వచ్చేస్తాం. 10th డే మన రిటర్న్ ఫ్లై అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 9 nights 10 days ఎక్కడ ఖాళీగా ఉన్నామన్న భావన వాళ్ళకి రాదు. ప్రతిరోజు కూడా ఏదో ఒక టూర్ ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళకి. అలాగే 9 nights స్టే కూడా వారణాసిలోనే స్టే చేస్తారనమాట. సో ఈ 9 nights స్టే అక్కడే ఉంటుంది. అలాగే వాళ్ళకి మంచి భోజనం అండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు మన కుకింగ్ టీం వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి కంప్లీట్ తెలుగు భోజనం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ 9 nights 10 days విత్ ఫ్లైట్స్తో మనం కేవలం 57,999కి ఈ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో దీంట్లోనే ఆ ఫుడ్ కానీ వాళ్ళ సౌకర్యాలు కానీ అన్నీ ఇస్తున్నారు కదా. సో చాలామంది తెలుగు ఫుడ్ కావాలి అని అనుకుంటూ ఉంటారు. మరి మన రెస్టారెంట్లు ఉంటాయా అక్కడ? మనతో పాటు ఎవరైనా వంట చేసే వాళ్ళు ఉంటారా? మనతో పాటు కిచెన్ టీమ్ అనేది ఫాలో అవుతుందండి. సో ఈ 9 nights స్టే వాళ్ళు ఎక్కడైతే స్టే చేస్తారో సేమ్ ఒకటే హోటల్లోనే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి కావాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంప్లీట్గా మన తెలుగు వాళ్ళే వాళ్ళకు ప్రిపేర్ చేసి ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రతి ఒక్క బ్యాచ్తో కూడా 2 టూర్ మేనేజర్లు వాళ్ళతో పాటు ఉంటారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అవసరాలు కూడా వీరి దగ్గర ఉండి సమకూర్చడం జరుగుతుంది అనమాట. ఓకే. పిండ ప్రధానాలు కానీ ఏమైనా పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా చేయించుకోవాలన్నా కూడా సెపరేట్గా వాళ్ళకి చేయిస్తారా? ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఈ కాశీ యాత్ర వెళ్ళిన తర్వాత 9 నిద్రలు స్టే చేయడం ఒకటి, పిండ ప్రధాన కార్యక్రమాలు అనేది మొట్టమొదట మనం ప్రయాగరాజ్, తర్వాత వారణాసి, చివరగా గయలో. సో ఈ 3 ప్లేస్లలో పిండ ప్రధాన కార్యక్రమాలు అనేది చేయిస్తాము. అక్కడ ఉన్నటువంటి తెలుగు బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే ఈ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తామన్నమాట. సో ఎక్కడ కూడా వాళ్ళకు ఇబ్బంది చేసే విధంగా లేకపోతే ఎక్కువ హరిబరి చేయడం అనేది కూడా ఉండదు. ప్రతి టెంపుల్లో వాళ్ళకి కావాల్సినంత టైము, అక్కడ చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసులు, అక్కడ చూడాల్సినటువంటి టెంపుల్స్ ఏ టైంలో వెళ్తే వాళ్ళకు ఈజీ అవుతుంది, ఎలా వెళ్తే వాళ్ళు ఈజీగా టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని రాగలరన్న దాని గురించి పూర్తి ఐడియా ఉన్నటువంటి టూర్ మేనేజర్ వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళకి కావాల్సినటువంటి పూర్తి గైడెన్స్ కూడా అక్కడ వెళ్ళిన తర్వాత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే జశ్వంత్ గారు, కాశీ, ప్రయాగ్రాజ్, గయా ఈ 3 ఒకటే ప్యాకేజ్లో తీసుకొచ్చి యాత్రికులందరికీ కూడా చాలా సులభతరం చేశారు. ఆ ప్యాకేజ్ వివరాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, ఒకటేసారి మీరు వెళ్ళినప్పుడు కాశీ, ప్రయాగ్రాజ్, గయా ఈ 3 ప్రదేశాలు చూసి రావాలి, 9 రోజులు నిద్ర చేయాలి కాశీలో అనుకునే వాళ్ళకైతే ఈ ప్యాకేజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదే ప్యాకేజ్కి సంబంధించి మరికొన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ను సందర్శించుకొని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసుకొని పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నమస్తే.